రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు 3,35,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే దాన్ని 14 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అని అబద్ధాలు చెప్పి ప్రజల మెదళ్లలో మనసుల్లో ఒక విషపు చుక్కలు వేసినటువంటి ఘనులు వీళ్ళంతా. ఏది రామోజీరావు దగ్గర నుంచి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు వరకు. ఇప్పుడు మన ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో కేవలం 14 నెలల కాలంలో చేసినటువంటి అప్పు ఎంత అన్నది ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. చాలా అవసరం ఈ రాష్ట్రానికి, ఎందుకంటే ఇది ఏపీనా సుడానా అనే ఒక అనుమానం కలుగుతోంది. మీరు చూడండి ఒకసారి, ఈ ఏడాది మార్చి వరకు ఉన్నటువంటిది 81,597 కోట్ల రూపాయలు కాగ్ లెక్కల ప్రకారం మార్చి వరకు ఉన్నది. మళ్ళీ ఏప్రిల్ మేలో 22,505 కోట్లు, జూన్లో 14,000 కోట్లు, జూలైలో 2,000 కోట్లు, జూలై 15 మొన్నటికి మొన్న 3,600 కోట్లు, 1,23,702 కోట్ల రూపాయలు బడ్జెట్ అప్పులు. మనం ఆర్బీఐ నుంచి తీసుకున్నదో మన బడ్జెట్ పరిధిలో వచ్చేటటువంటివి మనకి ఎఫ్ఆర్బిఎం పరిధిలో వచ్చేవా, దాన్ని దాటిపోయిందా, అవి కూడా చూసుకుందాం. మొత్తానికి బడ్జెట్ పరిధిలో చేసినటువంటి అప్పులు కొంత సక్రమ మార్గం అని చెప్పచ్చు వీళ్ళ భాషలో. ఇంకా అక్రమ మార్గంలో దొడ్డిదారిన అంటారు. అదేంటంటే బడ్జెటేతర అప్పులు కార్పొరేషన్ల రూపంలో తీయడం. నేనైతే దొడ్డిదారులు తెచ్చారని అడ్డదారులు తెచ్చారని నేను మాట్లాడను, అది ఎల్లో మీడియా భాష. ఎల్లో మీడియా భాష ప్రకారం తీసుకుంటే అడ్డదారిలో తెచ్చినటువంటి అప్పులు ఒక్కసారి చూడండి. పౌర సరఫరాల సంస్థ 2,000 కోట్లు, మార్క్ ఫెడ్ 7,700 కోట్లు, ఏపీఐఏసి 1000 కోట్లు, ఏపీఎండిసి 9,000 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 710 కోట్లు, ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ ఇది కొత్తది 1000 కోట్లు, ఏపీ జలజీవన్ మిషన్ కార్పొరేషన్ ఇది ఒకటి కొత్తది, ఇది ఒక 10,000 కోట్లు, మొత్తం కలిపితే 31,000 కోట్లు. ఇది ఈ రాష్ట్రానికి అంతటికి సంబంధించింది. మరి సపరేట్గా వీళ్ళ సామ్రాజ్యం ఒకటి ఉంది కదా, అంటే మనందరికీ రాజధానే, బట్ వీళ్ళ సామ్రాజ్యం అది రాజధానిగా మనం లెక్కేసుకున్నామంటే కష్టం అది. ఎందుకంటే ఆ సామ్రాజ్యంలో పేదలకి నివాసానికి అవకాశం లేదు కాబట్టి దానికోసం చేసిన అప్పులు కూడా ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. వీళ్ళ సామ్రాజ్యం కోసం చేసినటువంటి అప్పులు, దీన్నే అమరావతి అప్పులుగా మనం చూద్దాం. వరల్డ్ బ్యాంక్ ఏడీబీ 15,000 కోట్లు, హడ్కో 11,000 కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ 5,000 కోట్లు, మొత్తం 31,000 కోట్లు. ఈ మూడు కలిపి బడ్జెట్ అప్పులు, బడ్జెటేతర అప్పులు, అమరావతి అప్పులు మొత్తం కలిపితే ఎంత అవుతుందా అన్న అంటే 14 నెలల్లో చేసినటువంటి మొత్తం అప్పు మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. ఒక్కసారి అద్భుతంగా మీ కళ్ళతో చూడండి. ఇది ఆంధ్రప్రదేశ్ సుడానా ఈ ప్రపంచంలో అత్యంత పేద దేశంగా ఇప్పటికీ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. మొన్నటికి మొన్న తీసినటువంటి గణాంకాల ప్రకారం సుడాన్. అంతకంటే దరిద్రంగానో దారుణంగానో ఈ రాష్ట్రం తయారవుతుందా అన్న అనుమానం కలుగుతుంది. 3,35,000 కోట్లు 5 ఏళ్లలో చేస్తేనే శ్రీలంక అయిపోతుందన్నారు. కేవలం 14 నెలల్లో వీళ్ళు చేసినటువంటి అప్పులు, బడ్జెట్ అప్పులు 1,23,702 కోట్లు చెప్పాను కదా క్లియర్గా. బడ్జెటేతర అప్పులు 31,410 కోట్లు క్లియర్గా చూపించానుగా. అమరావతి అప్పులు 31,000 క్లియర్గా చూపించాను కదా, 31,000 కోట్లు. మొత్తం కలిపితే ఎంత అయింది నాన్న అంటే 1,86,112 కోట్లు. ప్రసాద్ గారు, అప్పులు చూస్తే చాలా ఘనంగా ఉన్నాయి. నాకు తెలిసి అసలు ఈ అమౌంట్ అంతా ఎక్కడికి పోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో అప్పుల గురించి మాట్లాడారు, హారిక అనే అమ్మాయి పైన దాడి గురించి మాట్లాడారు, రైతుల గురించి మాట్లాడారు, కరెంటు ఛార్జీల గురించి మాట్లాడారు, ఇంకా చాలా అంశాల గురించి మాట్లాడారు. కానీ 10 మంది అంటే ప్రెస్ మీట్ అనేటటువంటి పొగ పెడితే 10 మంది టీడీపీ నాయకులు కలుగులో నుంచి బయటకు వచ్చారు. వచ్చి నువ్వు రప్పరప్ప అంటావా, నీ రప్పరప్పని ఎంకరేజ్ చేస్తావా, నీ అంతు చూస్తాం, నువ్వు పనికిమాలిన నాయకుడివి, నీకు అసలు పాలన చేత కాదు, ఇవి తిడుతున్నారు. కానీ ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఈ లెక్కలపైన ఒక్కరూ నోరు తెరిచి మాట్లాడలేదు. 10 మంది నాయకుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా. సరే, నా క్వశ్చన్ చెప్పగలను. ఇప్పుడు మీరు 10 మంది గురించి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ప్రెస్ మీట్లు పెట్టిన దేనికి కూడా ఈరోజు దాకా వాళ్ళు సమాధానం చెప్తే ఒట్టు. మీరు గమనించుకోండి కావాలంటే, ఆయన ఏ రోజైతే ప్రెస్ మీట్లు పెట్టడం మొదలెట్టారో, ఓకే, నిజంగా ఎవరు చెప్పారో కనుక ఐడియా ఆయనకి నిజంగా 2 చేతులు దండం పెట్టాలి. నేను సాక్షి మీడియాగా చెప్తున్నాను. ఎందుకంటే ఇదే పని ఆయన గతంలో చేసి ఉంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నెత్తిన పాలు పోసి ఉందుడు. ఎందుకంటే అన్నారు కానీ నేను అనుకుంటున్న అనుభవంతో వస్తాయి కొన్ని. అనుభవంతో అది వేరే సార్. కాదు ఏం తప్పేం లేదు సార్, రావాలి అనుభవంతో కొన్ని నేర్చుకోవాలి. సరే, అనుభవం కాదు సార్, నేను అంటుంది అది కాదు. మనకి మీరు ఇప్పుడు చూడాలని సార్ ఏమి కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గతంలో తలకమాసిన వాళ్ళందరూ ఈ పనికిమాలిన పకోడీ పేపర్లలో రాసేది ఆంధ్రప్రదేశ్ ప్రైడ్ని
శ్రీలంక అయిపోయింది, అవును. వెనుజులా అయిపోయిందని ఇష్టం వచ్చినట్టు రాస్తుంటే ఆ. నిజంగా చెప్తున్నాను 2 సంవత్సరాల కరోనా టైంలో కూడా ఒక్క ఆర్థికంగా ఒక్క మనిషి కూడా చిదికిపోయిన ఉదంతం లేకుండా ఓకే. ఎల్ఐసి సింబల్ ఉంటుంది చూడండి మధ్యలో దీపాన్ని అవును. అలా కాపాడింది జగన్మోహన్ రెడ్డి. మీరు గమనించుకోండి కావాలంటే. కానీ మీరు ఇక్కడ ఇందులో ఇంత చర్చ పెడుతున్నారు సార్. ఆయన అగ్రిగేట్ 18,500 కోట్లు పర్ మంత్ చేసేస్తున్నారు వాళ్ళు ఏమీ కాకుండా. గంటకు 35 లక్షల చొప్పున రాష్ట్రం ఏర్పడిన ఈ 13 నెలలు బట్టి ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి గంటకు 35 లక్షల అగ్రిగేట్ని డిబేట్ చేసిన గంటలో కూడా ఎత్తేసారు. అలా అసలు ఆలోచించరు. ప్రతి మంగళవారం రెండో మంగళవారం అగ్రిగేట్ను 2,000 కోట్లు ఆర్బీఐ బాండ్స్ వేలంలో వెళ్ళిపోతున్నారు. మనం చూడండి పయ్యావుల కేశవ్ గారు లబోదీపం నేడిచారు. అవును. వాళ్ళకి ఇంకా బాధ ఏంటంటేనండి వాళ్ళే చెప్పేస్తున్నారు నోటంపట 10 రోజుల్లో 4 రోజుల్లో రావాల్సింది 15 రోజుల్లో వచ్చిందని. అంటే 15 రోజుల్లో కూడా ఎందుకు అన్నది ఇప్పుడు మీరు ఉన్నారు సార్, మీ ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. ఇల్లు కడుతున్నప్పుడు ఏం చేస్తారు, నేను ఫస్ట్ ఫ్లోర్ కట్టుకుంటాను సార్ నాకు ₹1,00,000 చాలని మీరు బ్యాంక్ అప్పుకి వెళ్తారు. కానీ 2వ ఫ్లోర్ కూడా కట్టేస్తాం సార్ నాకు 3 లక్షలు కావాలంటే అటు మీరు సిబిల్ రేటింగ్లు మీకు వచ్చి రిసోర్సెస్ అవన్నీ చెక్ చేయరు. గతంలో ఆ దీని మీద వెళ్ళిన దానికి కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించింది 7,000 కోట్లు. వీళ్ళు ఎంతకు వెళ్ళారు ఈసారి? ఎన్హాన్స్ చేసింది చూసారా, మేము ఎంత తప్పు తెచ్చామని సంపద సృష్టించామని చెప్పరు, ప్రగతి ఏడు సాధించామని చెప్తున్నారు. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, 14 లక్షలు అన్నది మనకి క్లూ ఇచ్చేశారు వాళ్ళు యనమల రామకృష్ణ గారు త్రూగా. అంటే ఈ రాష్ట్రం 5 సంవత్సరాల పరిపాలన దిగే టైంకి రాష్ట్ర ప్రభుత్వ అప్పు 14 లక్షల కోట్లు ఉంటే తీరుతుంది. తీసుకెళ్ళిపోతారు. నిజంగా తీసుకెళ్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన చెప్పిన అబద్ధాన్ని వాళ్ళు నిజం చేస్తారు. అందుకనే మీరు మీకు మళ్ళీ చెప్తున్నాను, ప్రతి బడ్జెట్లోనూ యాక్యురేట్ ఫిగర్స్తో ఆయన అగ్రిగేట్ వారానికి ఒకసారికి చేతావని కార్యక్రమంలో డిబేట్ పెట్టండి. ఎందుకంటే వీళ్ళు చేయడం తథ్యం. మీకు ఇందులో మర్మం చూడండి, ఈ 1,87,000 కోట్లు ఊహకందంది ఆ 10,000 కోట్లు ఏదో మీరు చూడండి రెండో దాంట్లో బడ్జెట్ దీంట్లో అప్పు తీసుకొచ్చారు చూడండి. జలజీవన్ మిషన్ ఒకటి, జలజీవన్ మిషన్ అసలు అది ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ చెప్తాను. నేను పవన్ కళ్యాణ్ గారు ప్రకాశం జిల్లాలో మళ్ళీ రాయికి మళ్ళీ ఇంకో రాయి వేశారు, కొత్త రాయి. అది ఆల్మోస్ట్ 85,000 కోట్ల పైచీలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఖర్చు పెట్టి ఇంకా ఆల్మోస్ట్ ఫినిషింగ్లో ఉంది. అది మీరు ఒకసారి ప్రకాశం జిల్లాకి వెళ్ళి చూడండి. ఇది వెలుగొండ ప్రాజెక్ట్ కంటిన్యూషను. ప్లాంట్స్ అన్నీ సక్సెస్ఫుల్గా నాకు తెలిసి నాగార్జున రెడ్డి గారు అక్కడ మన ఏదండి మార్కాపురం ఎమ్మెల్యే, నెక్స్ట్ ప్రకాశం జిల్లాలో ఇంకో 2-3 ఎమ్మెల్యేలు ఒక బృహత్తర కార్యక్రమం కింద చేశారు అది. నేను ఐ వాస్ రియల్లీ సర్ప్రైజ్డ్ ఆఫ్టర్ సీయింగ్ దట్. నేను అది చూసిన తర్వాత నేను అనుకున్నాను, ఎస్ ఈసారి వెలుగొండ ప్రాజెక్ట్కి పర్మనెంట్ సొల్యూషను, దీంతో అప్ టు నెల్లూరు దాకా అసలు వాటర్ సమస్య ప్రకాశం జిల్లాకి శాశ్వత పరిష్కారం అనుకున్నాను. దగ్గర 2,52,000 కోట్ల శాశ్వత పరిష్కారం. కానీ ఇక్కడ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే జలజీవన్ కమిషన్కి ఈరోజు మళ్ళీ 10,000 కోట్లు ఎత్తేయడానికి ప్లాన్ చేశారు. కానీ ఈరోజు ప్రకాశం జిల్లా నీటి వెతలు ఈ రోజు కూడా తీరలే. వాళ్ళు రోడ్ల మీద ఎలా గౌరవ చేస్తున్నారు చూస్తున్నారు కదా. నేను ఈ బడ్జెట్లో మీకు ఇంకోటి ఏంటంటే సార్, ఇంత అప్పు చేశారు కదా, చంద్రబాబు నాయుడు గారి జేబులో 10 రూపాయలు ఉంటే 1000 రూపాయలు పబ్లిసిటీ ఉంటుంది ఆయన దగ్గర. అలాంటిది ఇవాళ రూపాయి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒక్కటి చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన స్కూల్కి వెళ్ళారు, కూర్చుని భోజనం వేశారు, ఖాళీ కంచంతో ఎవరు మన లోకేష్ గారు 4 చెంచాతో కత్తిసాం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏదో తిన్నారు. కానీ దానికైనా ₹1 ఖర్చు పోయింది వాళ్ళకి చెప్పండి. అట్లీస్ట్ మేము ఈ స్కూల్ ఇలా కట్టాం. నిన్న ఆఖరికి ఆనంద్ రామరారెడ్డి గారు కూడా ఆ స్కూల్కి వెంకటగిరి రాజా గారు కట్టిన స్కూల్కి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ₹1 లేకుండా బోర్డు ఎందుకు పెట్టారని గొల్లుని పడ్డరు లేదు ఆయన. అంటే ₹1 ఖర్చు ఈరోజు ఎక్కడ కూడా స్కూల్కి సంబంధించిన విషయంలో. కానీ హాస్పిటల్ 17 కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సక్సెస్ అయ్యాయి సార్. మిగిలిన 12కి ఖర్చు పెడుతున్నారంటే అరే ఈ అప్పులు తెచ్చారు రాష్ట్ర ప్రగతిని సంతరించుకుంటున్నారని. ఏడైనా ₹1 ఖర్చు అవుతుంది దానికి. అలా మీరు ఏ ప్రాతిపదిక మీదైనా రాష్ట్రంలో పొరుగందించుకోవడానికి వీళ్ళు ఈ ప్రాజెక్ట్ని అట్లీస్ట్ అమరావతికి 31,000 కోట్లు ఎత్తేశారు. వరల్డ్ బ్యాంక్ కూడా ఇవాళ టార్చర్ పెడుతుంటే తట్టుకోలేకపోతున్నారు. డబ్బులు మీరు ఇచ్చింది ఏడు చేశారంటే మరి నారాయణ గారు మర్చేశారు కదా. పోలవరం నిధులు మళ్లించినట్టే అమరావతి వరల్డ్ బ్యాంక్ నిధులు మళ్లిస్తే పోలవరం పైన చిత్తశుద్ధి లేదు. అరే మీరు అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు మళ్లిస్తే వాళ్ళు ఎలాంటి ఫుడ్ డోన్ ఇచ్చారు తెలుసా? మీరు నారాయణ గారు చెప్పినట్టు 25-30 కోట్లు పలుకుతుంది కదా, ఏ ల్యాండ్కి ఆక్షన్ వేయడానికి ఇచ్చారు. ఇక్కడ జైబేరి వాడు బ్రహ్మాండంగా బతికాడు కదా సార్ మురళీమోహన్. అనుమానం సినిమాలన్నీ నటించి 150 నటించిన మురళీమోహన్ ఇవాళ రాష్ట్రం ఇంత కష్టాల్లో ఉంది కదా. మీరు నవ్వకండి సార్, 150 సినిమాలు నటిస్తే 149లో అనుమానం మొగుడి రోలే అవుతుంది. ఒక వారాల అబ్బాయి ఆయన సినిమాలో కాస్త మంచిగా కనబడినా ఈయన రోల్ గిరిబాబుకి ఇచ్చాడు. ఆ సినిమా చూసుకోండి కావాలి. మంచి సినిమాలు ఉన్నాయి లేదా మళ్ళీ మీరు మీరు ఇక్కడ మాట్లాడుతుంటే ఇది చూడండి బాబు, ఇంత కష్టపడి నీ వల్ల ఇంత స్థాయికి వచ్చాను నేను, అనుమానం మొగుడు రోల్ వేసినా సరే. ఇప్పుడు నేను అమరావతిలో 25-30 కోట్లకి ఇక్కడ మన నానకరామ కూడా చూడండి 60 కోట్లు చెప్తే 100 కోట్లు పనుకోవడం మైహోమ్ అయినా ఎంత బిల్డింగ్లు టవర్లు కడుతున్నాం చూడండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. ఏమయ్యా మాట్లాడేవే చూసావా లేదా? మీరు ఉన్నారు కదా హైదరాబాద్ లో. అలా
ఈ అమరావతి మా ప్రభుత్వ కళల సౌధం నేను ఇన్నాళ్ళు సంపాదించింది నా మాతృభూమికి నేను ఖర్చు పెడతాను సిఎస్ఆర్ యాక్టివిటీ మీద 25 కోట్లు బిడ్ ఏంటి సార్ నారాయణ గారు నేను 50 కోట్లకు కొంటా లేకపోతే 60 కోట్లకు కొంటా దానివల్ల ఈ ల్యాండ్ ఎలా పెరుగుతుందన్న కనీస బాధ్యత ఎక్కడన్నా వ్యక్తపరిచారా రైట్ సార్ మీకు చాలా బాధగా ఉంటే ఇలాంటి వినడానికి ఈ బడ్జెట్ తీసుకొచ్చిన అప్పులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి 176 కోట్లకి ఇవాళ ఇంకో 10,000 కలిపి 180,000 కోట్లు తీసుకొచ్చారు. ఒక్క రూపాయి ఏం చేశారు చెప్పమనండి. రైట్ వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. అంటే 13 నెలల కాలంలో 1,86,112 కోట్ల అప్పు. అవును, అంటే ఇది నార్మల్గా దిస్ ఈజ్ నాట్ ట్రాక్ రికార్డ్, దిస్ ఈజ్ అల్టిమేట్ ఆల్ టైమ్ రికార్డ్ అని చంద్రబాబు నాయుడు గారు అల్టిమేట్ రికార్డ్ ఒక్క నిమిషం సార్ ఈ రికార్డ్ అంతటినే బ్రేక్ చేస్తాడు. అక్కడ సినిమాలో మహేష్ బాబు సినిమాలో డైలాగ్ కంటే అంతకంటే పెద్ద రికార్డులు బ్రేక్ చేస్తాడు 13 నెలల కాలంలో. అంటే నెలకి 14,316 కోట్లు అప్పు చేస్తున్నట్టు. ఎంత? నెలకి 14,316 కోట్లు అప్పు ప్రతి నెల 14,316 కోట్ల అప్పు. ఒక రోజుకి 471.16 కోట్లు, అంటే రోజుకు 471 కోట్ల అప్పు. మన గంట డిబేట్ జరుగుతున్న టైంకి 19,63,00,000 అప్పు చేసినట్టు లెక్క. ఒక్క నిమిషానికి 32,71,000, నిమిషానికి 32,00,000, గంటకు 19.63 కోట్లు, రోజుకు 471 కోట్లు, నెలకు 14,316 కోట్లు. అల్టిమేట్గా ఈ 13 నెలల కాలంలో 1,86,112 కోట్లు అప్పు చేశారు. ఏం చేశారు ఈ 1,86,000 కోట్ల అప్పు అంటే? మనం మాట్లాడే ఈ గంట టైంలో దాదాపు 20 కోట్ల కింద లెక్క. 20 కోట్లు అప్పు చేస్తున్నట్టు లెక్క. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పాడు? సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా అన్నాడు. అందరూ అనుకున్నారు రాష్ట్ర ప్రభుత్వ సంపద ఏమన్నా పెంచుతాడేమో, ప్రజల ఆదాయాన్ని ఏమన్నా పెంచుతాడేమో అనుకున్నాను. ఇప్పుడు రాష్ట్ర ప్రజల ఆదాయం డౌన్ అయింది. ఒక్కటంటే ఒక పథకం లేదు, ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు ఆదాయం లేదు. అలానే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సంపద సృష్టి లేదు. ఎందుకంటే పథకాలు ఉంటేనే కదా ఎవరన్నా రొటేషన్ అయ్యేది అక్కడ. సో మరి ఏం చేశాడు నిజంగా అంటే, నీకు 15 ఏమైనా ఇచ్చాడంటే మొదటి ఏడాది 0, రెండో ఏడాది నీకు 15లో నీకు 13, నీకు 13 లేదు, నీకు 13 ఇద్దాం చూద్దాం, నీకు 13 ఉంది, ఇట్లా ఉంది పరిస్థితి. నీకు 18, నీకు 18 మొదటి ఏడాది లేదు, రెండో ఏడాది లేదు. నీకు 20 మొదటి ఏడాది లేదు, రెండో ఏడాది ఇప్పుడు వరకు లేదు. నీకు 36 నిరుద్యోగ వృత్తి మొదటి ఏడాది లేదు, రెండో ఏడాది లేదు. ఉచిత బస్సు అంటే 5వ పథకం సూపర్ 6లో అది లేదు. సిలిండర్ ఏక్ నిరంజన్ లాగా ఏక్ సిలిండర్, అది కూడా ఏంటంటే 1,55,00,000 రేషన్ కార్డులు ఉంటే 1,55,00,000 వైట్ రేషన్ కార్డులు, గ్యాస్ కలెక్షన్ కార్డులు కూడా 1,55,00,000 దాకా ఉంటే ఇచ్చింది 90 లక్షల మందికి. అది కూడా ఏదైతే ఒక 20-30 లక్షల మందికి డబ్బులు పడినటువంటి పరిస్థితి. నిజంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ళు కోవిడ్ అండి, 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 3,32,000 కోట్ల అప్పు మాత్రమే చేశారు. అంటే నెలకి 5,500 కోట్ల అప్పు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాదాపు 15,000 కోట్లు అప్పు చేస్తా ఉన్నాడు, 3 ఇంతలో. మరి ఏం చేశారు? 5 ఏళ్లలో 14 లక్షల కోట్లు జరిపోతుందా వాళ్ళు పెట్టి? అంతకంటే దాటిస్తారు. ఎందుకంటే ఏదైనా ఒక పథకం అన్నా లేదంటే ఒక అభివృద్ధి కార్యక్రమం చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు మీకు రైతు భరోసా కేంద్రం, సచివాలయం, లేదంటే హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ ప్రతి గ్రామంలో చేశాడు. 17 మెడికల్, అదే సార్, సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, ఇది ప్రతి గ్రామాన. నాడు నేడులో భాగంగా 38,000 స్కూళ్ళు బాగా చేశారు. ఏదైతే 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీలు, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సార్ ఒక నిమిషం, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు 31 లక్షల ఇళ్ల పట్టాలు. సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఏది అప్పులు, ఏది 3,32,000 కోట్ల అప్పుల్లోనే మళ్ళీ 2,75,000 కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు అందించారు. నాన్ డీబీటీ ద్వారా 1,50,000 కోట్లు ఉంది. మళ్ళీ 1,93,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు వారసత్వంగా వచ్చిన అప్పులకి అసలుకం వడ్డీ కట్టారు. కోవిడ్లో 30,000 కోట్లు దాదాపు 2 సంవత్సరాల్లో కోవిడ్కి సంబంధించి ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఖర్చు అయింది. ఇన్ని చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మరి 1,86,000 కోట్ల అప్పులో కేవలం ఒక 10,000 కోట్లు మాత్రం మొన్న ఏదో తల్లికి 100 కింద ఇచ్చాడు సార్. మిగిలిన ఈ డబ్బులు ఏం చేశాడు అనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. నాడు నేడు స్కూల్ కి అండ్ ఆర్బీకే సెంటర్ కి, ఇంకోటి సచివాలయానికి, విలేజ్ క్లినిక్ కి 90 లక్షల రూపాయలు ఖర్చు అయితే ఒక్క అన్న క్యాంటీన్ కి 95 లక్షలు ఖర్చు అవుతుంది. అన్న క్యాంటీన్ 64 లక్షలు సార్. జగన్మోహన్ రెడ్డి గారు 4 శాశ్వత భవనాలు నిర్మిస్తే 96 లక్షలు ఖర్చు. ఎంత దారుణం చూడండి.